హలో సార్. ఫోన్ టచ్ అయ్యి కట్ అయింది. సార్ ఎక్కడ మీది అండి? మాది నెల్లూరు డిస్టిక్. నెల్లూరు డిస్టికా? ఫ్లిప్కార్ట్లోనేనా మీరు తీసుకుంది? ఫ్లిప్కార్ట్లోనే. అంటే ఎట్లా ఏముంది మరి? 1 లీటర్ తీసుకున్నా? ఎన్ని లీటర్లు? 1 లీటర్ అంటే ట్రయల్ చూద్దామని 1 లీటర్ పెట్టాను. అది పెడితే మీరు చెప్పినట్టు దీంట్లో ఇప్పుడే యూట్యూబ్ చూశాను. బార్ కోడ్ గీకేసి ఉంటుంది. లోకల్ అయితే డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ అయితే అది ఉంటుంది అన్నారు. అవునవునవును. అది చూస్తే సేమ్ అది రఫ్ చేసి ఉంది దాని మీద. మరి ఇప్పుడు మనం యూజ్ చేసుకోలేదుగా, మరి రిటర్న్ ఉందా అది? రిటర్న్ 1 వీక్ అయింది. రిటర్న్ కూడా ఏం తీసుకుంటాడు? రిటర్న్ పెట్టలేదు. రిటర్న్ పెట్టడం అనేది కూడా అందులో ఆప్షన్ ఇవ్వడు. ఫస్ట్ మీరు కొన్నప్పుడే నాట్ రీఫండబుల్ అని పెట్టి వస్తుంది. అవును. సరే మీరు కాల్ చేశారు అనుకోండి, వస్తామండి ఎక్కడండి అంటారు. ఒక 2-3 days 1 week జరిపేస్తారు కదా. మీరు ఏం చేస్తారు? ఇక వదిలేస్తారు. ఎట్లా వాళ్ళు రారనేసి ఈ ప్రాసెస్ జరుగుతుంది. మీరు చూసారా ఫోటో? ఇప్పుడు మీకు ఏమైనా బిల్ వచ్చిందా? ఆన్లైన్ నుండి బిల్ వచ్చిందా కనీసం? బిల్ లేదు ఇంట్లో. మీరు చెప్పినట్టు దీని ప్యాకింగ్ వచ్చింది అంతే. ఆన్లైన్ బిల్ లేదు. మళ్ళీ తర్వాత బార్ కోడ్ స్క్రాచ్ చేసి ఉంది మీకు చెప్పే ముచ్చట. అవును, సేమ్ మీరు చెప్పినట్టే వచ్చింది అది. అదే జరుగుతున్నాయి కదా. మేము ఇప్పుడు అందుకొరకే పర్టికులర్గా మేము ఇంత అవేర్నెస్ తీసుకొస్తున్నాము. అయినా జరుగుతున్నాయి, దాని లోపాలు జరుగుతూనే ఉన్నాయి. చెప్తున్నా కానీ పబ్లిక్లో కొంతవరకు జరుగుతుంది. కొంతమంది మిన్నకుండిపోతారు. విషయం ఏంటంటే బయటకు చెప్పుకోలేకపోతారు. తర్వాత వాళ్ళు సరే ఏదో జరిగేసింది అని చెప్పి మళ్ళీ మాకు ఫోన్ చేసి తీసుకోవడం జరుగుతుంది తప్ప. ఇప్పుడు అది మా సాల్ట్ సాయిల్ ఎక్కువ అనమాట. అవి మొన్న యూట్యూబ్లో చూశాను. చూస్తే బాగా పనిచేసిందని రైతులు చెప్తున్నారు కదా. సరే ట్రయల్ చేద్దాము, కైకైనా చూద్దాము, ఏమైనా రిజల్ట్ బాగుంటే తీసుకుందాంలని. ఎన్ని ఎకరాలు చేస్తారండి మరి మీరు? నేను 30 ఎకరాలు చేస్తాను. నెల్లూరు దగ్గర ఏ ప్రాంతం? అమ్మదా అల్లూరు, అదే సింగపేట. అంటే ఇప్పుడు ఈ కావలి రూటా లేక వెంకటగిరి ఇటు? నాకు తెలిసి పర్సన్స్ అక్కడే ఉన్నారు. కావలి నెల్లూరు మిడిల్. ఓకే, మిడిల్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఆర్డర్ చేసినాక తర్వాత మీకు అది ఎన్ని రోజులకు వచ్చింది? ఆర్డర్ పెట్టినాక 5 daysకి వచ్చింది. 5 days 4 daysకి వచ్చింది. మా అంటే కొంత 7 days 9 days అవుతుంది. మనదేమో 3 days వచ్చేస్తుంది. కంపెనీ నుంచి వెళ్ళి ఆమె బిల్ వస్తుంది, స్క్రాచ్ అంటే వివరాలు మొత్తం టోటల్ ఉంటాయి మీకు అందులో. అవునవును. ఇప్పుడు మీరు ఆర్డర్ చేసిన ప్లేస్లో కూడా చూడండి. మీరు ఒకసారి మళ్ళీ మీ పాత సైట్లో కనుక చూసినట్టయితే కవరేజ్ అనే ఆప్షన్ కూడా తేడా వస్తుంది. లేకపోతే సోల్డ్ బై అనే ఆప్షన్ ఉంది చూసారా? సోల్డ్ బై అనే చోట ఎక్కడ కూడా ఆమె మెన్షన్ చేసి ఉండదు మీకు. ఇప్పుడు కొనే వ్యక్తి మీ పేరే అండి? మహేష్ బాబు. కొనే వ్యక్తి మహేష్ బాబు గారు అయినప్పుడు అమ్మేవారైతే ఆమె కావాలి కదా, ఆమె ప్రోడక్ట్కు. కానీ ఇక్కడ సోల్డ్ అనే ఆప్షన్లో ఎక్కడ కూడా ఆమె పేరు ప్రస్తావించబడదు. ఓన్లీ బాటిల్ చూపెట్టి మాత్రమే మోసరుగుతుంది. అది ఆ కంపెనీకి తెలియకుండా ఉంటుంది. అందుకొరకు బార్ కోడ్ డేట్స్ లేకుండా తప్పించుకొని తిరుగుతారు వాళ్ళు. అవును, నేను ఇప్పుడు మీరు చెప్పిందా నేను చూడలేదు. అది కాకుండా దానికి ఏదో కవర్ అన్నీ వచ్చినాయి కదా మీరు ఒరిజినల్ దానికి. దీనికి కవర్ రాలేదు, మూత కవర్ అవి వస్తాయి కదా. నెట్ చూశాను. చూస్తే బార్ కోడ్ కూడా చూస్తే వాడికి స్క్రాచ్ చేసి ఉంది, గోర్తో గీకేసి ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరిని అడుగుతాము? ఫ్లిప్కార్ట్ వాళ్ళని అడుగుతామా? మిమ్మల్ని అడుగుతారా? మమ్మల్ని అడుగుతామా? ఆమె నిందిస్తామా? అంటే ఇంకా కంపెనీ మోసం చేసింది అనుకుంటాం. అంతే కదా పరిస్థితి. మీరు కంపెనీలో తీసుకోలేదని మీరు ఒప్పుకోరు. మీకు ఆ విషయం తెలియదు. మంచిది వాస్తవానికి అనుకుంటే అంత రాంగో తప్పుగా చెప్తారో, లేకపోతే రాంగో అదే కరెక్ట్